2 ఇయర్స్ నుంచి వర్కింగ్ అండ్ మీరు మ్యారీడ్ కూడా. మీకు పిల్లలున్నారా? ఇద్దరమ్మా, వన్ బాయ్ అండ్ గర్ల్. సో, ఇన్ని ఇయర్స్ నుంచి ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ అండ్ జాబ్‌ని అసలు ఎట్లా మొత్తం బోత్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? విత్ ద హెల్ప్ ఆఫ్ మై మదర్ ఇన్ లా అండ్ మై ఫాదర్ ఓకే. అండ్ డెడికేటెడ్ స్టాఫ్. ఓకే. సో, అంటే మీకు ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయ్యేవారా? ఇట్లా ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. అంటే ఎంతమంది సపోర్ట్ ఉన్నా యాజ్ ఎ మదర్ కొంచెం స్ట్రెస్ అనేది ఉంటది కదా! పిల్లలకి. డ్యూరింగ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఇల్ హెల్త్ ఉన్నప్పుడు, వాళ్ళ ఫీవర్స్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ చేయలేము అనమాట, వర్క్ అండ్ హౌస్. ఒక పక్క మైండ్లోనే పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు, పిల్లలకి 104 టెంపరేచర్ ఉండి సిగ్గా ఉంటే అండర్లయింగ్ బ్రెయిన్లో అదే ఉంటుంది అనమాట. మోర్ ఓవర్ పిల్లలకి సిగ్గా ఉన్నారే, సరిగ్గా తిన్నారో లేదో అని అట్లా. అంటే మీరు స్ట్రెస్ రిలీఫ్‌కి కానీ ఒకవేళ కొన్ని సిట్యుయేషన్స్ మీకు తట్టుకోలేనివి వచ్చినప్పుడు పేషెంట్స్‌ని ట్రీట్ చేయాలి. అంటే డాక్టర్ లైక్ ఏ గాడ్ అనేసి అందరూ అంటారు కదా! సో, అలాంటి టైంలో మీకు ఎంత బాధ ఉన్నా కూడా మీ ఫేస్‌లో ఒక స్మైల్ అంటూ ఉండాలి. దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు? లోపల బాధని అండ్ పైన పేషెంట్స్ తోటి మీరు బిహేవ్ చేసేది ఎట్లా ఉంటుంది? ఉంటుంది, లోపల అండర్లయింగ్ ఉంటుంది, కానీ బట్ హ్యాపీనెస్ ఉండకపోయినా సాడ్గా అయితే కనిపించాం పేషెంట్స్ ముందు. ఉంటుంది ఫ్యామిలీ టెన్షన్స్, అంటే ఫ్యామిలీ టెన్షన్ మెజారిటీ పిల్లల ఎడ్యుకేషన్, పిల్లలు ఇల్ హెల్త్గా ఉన్నప్పుడు అలాంటివి ఉంటాయి. బట్ పేషెంట్స్ మీద రిఫ్లెక్ట్ చేయం. అంటే మనసులో బాధ ఉన్న పైకి సాడ్గా కనిపించకుండా అట్లీస్ట్ అంటే వాళ్ళు చాలా బాధలతో వస్తారు పేషెంట్స్ మా దగ్గరికి. చాలా ఎస్పెషల్లీ కొంతమంది ఒక డాక్టర్ ఛాంబర్లోకి వచ్చినప్పుడు ఎస్పెషల్ మెన్ వాళ్ళు ఒక మదర్ లాగా సిస్టర్ లాగా ఫీల్ అవుతారు. ఎస్పెషల్ నార్త్ ఇండియన్స్ వస్తే మేరా మాతాజీ, మేరా బెహన్జీ అని ఫస్ట్ వాళ్ళ కల్చర్ అంటే ఫస్ట్ కాల్ పట్టుకుంటారు అనమాట. మన సౌత్ ఇండియన్స్కి అంత ఉంటుంది కానీ నార్త్ ఇండియన్స్కి ఉంటుంది అనమాట. సో వాళ్ళు మన ట్రస్ట్తో వాళ్ళ బాధలతో వస్తారు కాబట్టి మన వాళ్ళని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హ్యాపీగా ఉంచి సేఫ్గా పంపించాలన్నమాట ఇంటికి ట్రీట్మెంట్ వాటిలో. అంటే నౌడేస్ చూసుకుంటే ప్రతి ఒక్కరు ఐదర్ జాబ్ చేయడం అని, హౌస్ వైఫ్‌గా ఉన్నవాళ్ళు కూడా మేము అంటూ ఏదో ఒకటి చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కానీ కొంతమందికి, అందరికీ ఇలాంటి ఛాన్సెస్ అయితే లేవు. అయితే కొంతమంది ఇళ్లల్లోనే కూర్చొని ఉండిపోతున్నారు. వాళ్ళకి చాలా యాంబిషన్స్ అనేవి ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏదైనా మెసేజ్ ఇస్తారా? అంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి ఒక టైం అలాట్ చేసుకొని ఏదో ఒకటి వాళ్ళకి ఎంత కెపబిలిటీ ఉంది వర్క్లో, ఏమేం చేయగలమని. కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా మంచి హోమ్ మేడ్ ఫుడ్స్ పంపుతారు, హోమ్ మేడ్ ఫుడ్ ప్రిపేర్ చేయటం అట్లా. ఏదో ఒకటి వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు రిలీజ్ అవ్వాలి, వాళ్ళకి ఏం టాలెంట్స్ ఉన్నాయో రిలీజ్ అయ్యి దాంట్లో వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. ఎస్పెషల్లీ హెల్త్, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉమెన్ హెల్త్ ఫోకస్ చేసుకోవట్లా, పిల్లలు హస్బెండ్ గురించి చేసుకొని వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవట్లా. బాగా సిక్ అయ్యే వరకు హాస్పిటల్, మేబీ డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ హస్బెండ్కి పిల్లలకి ఇస్తున్నారు. అప్పర్ మిడిల్ క్లాస్ రిచ్ కమ్యూనిటీ డిఫరెంట్, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, సర్వెంట్స్ ఉంటారు అట్లా. బట్ మన ఏరియా ఇక్కడ ఈ ఏరియా ఏంటంటే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఉమెన్ వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు, బాగా సిక్ అయ్యే వరకు రావట్లేదు హాస్పిటల్కి. సో గవర్నమెంట్ సైడ్ నుంచి కొంచెం వాళ్ళకి ఫ్రీ మెడిసిన్, చాలామంది ఫ్రీ క్యాంప్స్ అంటే ఇష్టపడట్లేదు పేషెంట్స్, చాలామంది ఫ్రీ క్యాంప్స్ అంటే ఇష్టపడట్లేదు, ఎందుకంటే బాగా చూడరు అని నాకు బిలీఫ్ ఉంది వాళ్ళకి. ఫ్రీగా చేసే టెస్ట్లు కూడా ఏదో బాగా చేయరు అని గవర్నమెంట్ సైడ్ నుంచి కొంచెం ఫండ్స్ అలాట్ చేసి వాళ్ళకి మంచి ఇన్వెస్టిగేషన్స్ కానీ మెడిసిన్స్ కానీ సపోర్ట్ చేస్తే బాగుంటుంది నేను అనుకుంటా. అయితే ఫైనల్‌గా ఉమెన్స్ డేని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? రొటీన్ అమ్మా, పేషెంట్స్లోనే ఆనందం ఉంటుంది నాకు. అవునా? అంటే హాలిడే అంటారు కదా, మీకంటూ హాలిడే ఉంటుందా లేకపోతే? నేను ఎప్పుడు తీసుకోలేదమ్మా. ఆ రోజు కూడా పేషెంట్స్ చూస్తాను, బట్ గ్రీట్ చేస్తారు వచ్చిన వాళ్ళు, మెన్ కానీ ఉమెన్ కానీ అందరు గ్రీట్ చేస్తారు, ఒకరికొకరు గ్రీట్ చేసుకుంటాం అంతే. ఎవ్రీ డే ఈజ్ వర్కింగ్ డే ఫర్ యు, ఇంక్లూడింగ్ సండే ఆల్సో. ఓకే. సండే కూడా లీవ్? మార్నింగ్స్ చూస్తాను. రీసెంట్గా పాస్ట్ 4-5 years నుంచి మా గ్రాండ్ సన్తో స్పెండ్ చేస్తాను సండే ఈవినింగ్స్ అన్నమాట. అంటే మీరు ఇంట్లో పిల్లలతోటి కానీ, ఇప్పుడు మీకు గ్రాండ్ చిల్డ్రన్స్ అన్నారు, వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేస్తారు? ఎంత బిజీ షెడ్యూల్ ఉంది కదా మీకు. ఉన్న దాంట్లో పెట్టుకుంటా కొంత టైం, ఎప్పుడు కేసెస్ లేకపోతే ఎప్పుడు పేషెంట్స్ అయితే అప్పుడు స్పెండ్ చేస్తాను అట్లా. ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఎప్పుడు పేషెంట్స్ అయితే అది నాకు ఆఫ్ టైం అనమాట, అప్పుడే ఫోన్స్ మాట్లాడుకుంటాను, అప్పుడే స్పెండ్ చేస్తాను అట్లా. ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా ఉమెన్స్ అందరికి? హెల్త్ ప్రిఫరెన్స్, ఎందుకంటే రీసెంట్గా కోవిడ్ తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి హెల్త్లో. ఎస్పెషల్లీ ఉమెన్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఒకటి, ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, కొంచెం అవేర్నెస్ దాని గురించి మాత్రం ముందు చెకప్ చేయించుకుంటే బెటర్. న్యూట్రిషన్ కూడా మోర్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఉమెన్, లోయర్ మిడిల్ క్లాస్ ఉమెన్కి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ బాగుంటున్నాయి. అది న్యూట్రిషన్, ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
అండ్ ఇప్పుడు వచ్చేసి ఉమెన్స్ ఎవరు కొంతమంది అయితే అసలు వాళ్ళ హెల్త్ని కేర్ చేయరు. సో ఎప్పుడు చూసినా ఫ్యామిలీ ఉంది, ఇవి ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయని వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మేల్ పార్ట్నర్ ఈక్వల్లీ తీసుకోవాలమ్మా ఇంపార్టెన్స్. అంటే వాళ్ళు ఫ్యామిలీ బర్డ్స్ కొన్ని మీద వేసుకోవాలి. కొంచెం మారాలి అనుకుంటున్నాను నేనైతే. మెన్ కూడా కొంచెం ఫ్యామిలీ వైఫ్ గురించి కొంత టైం పిల్లలు చదువు కానీ పిల్లల గురించి కేర్ తీసుకోవడం కానీ చేస్తే ఫీమేల్స్ కొంచెం టైం దొరుకుతుంది.